దళిత వామపక్ష ప్రజాసంఘ నాయకులు ఆర్డీఓ ఆఫీస్ ఇన్ఛార్జ్ వెంకట సుబ్బయ్య గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బద్వేల్ పట్టణ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ కార్యదర్శి బాలు మాట్లాడారు. బద్వేల్ పట్టణం రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా నిత్యం ప్రజలు సమస్యల సాధనకే గుర్తుంటారని, వారికి వేదిక అంటూ లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారని, అందుకు బద్వేల్ పట్టణంలో ప్రెస్ క్లబ్ ఉంటే వారి సమస్యలు విలేకరుల దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యల సాధనకై కృషి చేయడం జరుగుతుందని, కనుక బద్వేల్లో ప్రెస్ క్లబ్కు స్థలం భవన నిర్మాణానికి కృషి చేయాలని ఆయన కోరారు. బద్వేల్ పట్టణము రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న దృశ్యం. ఇక్కడ విలేకరులు ఒక చోట కూర్చొని ఏదైనా సమస్యల సాధన పట్ల ఒక వేదికంటూ లేకపోవడం వల్ల చాలా దురదృష్టకరం. అందుకే ఈరోజు ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు కలిసి ఆర్డీఓ గారితో మెమోరాండం ఇవ్వడం జరిగింది. మాకు బద్వేల్లో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు స్థలము మంజూరు చేయాలి, అదేవిధంగా భవనం కూడా ఏర్పాటుకు కృషి చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఎవరైనా కానీ ప్రజా సంఘ నాయకులు కానీ ఎవరైనా కానీ ప్రెస్ మీట్ ఇచ్చేదానికి పేపర్ ఇచ్చి విలేకరులుగా పోయి ఇచ్చేదానికి చాలా సిగ్గుచేటని మేము భావిస్తూ, అదే ప్రెస్ క్లబ్ ఉంటే అక్కడ సమస్యల సాధన పట్ల విలేకరులు చెప్తే ఆ సమస్యలు ప్రభుత్వానికి తెలిపి వీలుంటుంది. కాబట్టి త్వరలో మాకు బద్వేల్లో ప్రెస్ క్లబ్కు స్థలము కేటాయించి భవన నిర్మాణం కూడా కృషి చేయాలని చెప్పేసి ఆర్డీఓ గారు కోరడం జరిగింది. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని కుల సంఘాలు అందరూ కూడా ఏకమై బద్వేల్లో ప్రెస్ క్లబ్కు ఏర్పాటు కృషి చేయాలని చెప్పేసి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధికార ప్రతిగా మేము కోరుతున్నాం జరిగింది. ఎందుకంటే బద్వేల్ పట్టణం రోజు రోజుకు అభివృద్ధి అవుతున్నటువంటి నేపథ్యంలో బద్వేల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మత సంఘాలు ఏవైనా సరే కూర్చొని సమస్య పట్ల ప్రభుత్వానికి తెలియజేయడానికి ఒక వేదిక అంటూ లేదు. కాబట్టి బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు అందరం కలిసి ఒక ప్రెస్ క్లబ్ కావాలని చెప్పి ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. కాబట్టి ఈ బద్వేల్ పట్టణంలో మనం ఒకసారి చూస్తే ప్రభుత్వ స్థలాలు విశాలంగా ఉన్నటువంటి పరిస్థితి, కానీ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం వల్ల ఇటు మున్సిపాలిటీకి కూడా ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి బద్వేల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు, మీడియా మిత్రుల అవస్థలు అధికారులు గమనించి అతి త్వరలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రెస్ క్లబ్ లేకపోవడం వల్ల మీడియా మిత్రులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి ఈ ఇబ్బందులను అధికారులు గమనించి అతి త్వరలో ఈ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను, కుల సంఘాలను, మత సంఘాలను, మీడియా మిత్రులను సైతం కలుపుకొని పెద్ద ఎత్తున ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసే వరకు పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.